3. నిన్నటి దాకా ప్రతి ఒక్కళ్ళు మనం చేసిన 2 days ఎఫర్ట్లో ఫస్ట్ డే మనకు కావాల్సిన లిస్ట్ మనం రాసుకున్నాము. అదంతా ఫాలో అయ్యి ఉంటే ఎపిసోడ్ 1కి వెళ్ళి చూడండి. ఎపిసోడ్ 2లో మనం క్రిస్టల్ క్లియర్గా ఒక కొత్త మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాం మన లైఫ్లో. ఏంటంటే వీఆర్ గోయింగ్ టు రివర్స్ ద ప్రాసెస్. మనకి బయట ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మనకి తిరిగి వచ్చిందన్న ఆనందంతో మనం రియాక్ట్ అవ్వటం, ఇన్సైడ్ హ్యాపీ హార్మోన్ని మనం పెంచుకోవటం అన్న కాన్సెప్ట్ మీద నేను వర్క్ చేశాము. ఆ కాన్సెప్ట్ ప్రతిరోజు జరుగుతూ ఉండాలి, ఎక్కడా కూడా మర్చిపోకండి. ఈ కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈరోజు డే 3 ఇంకొక లైఫ్ టర్నింగ్ లెసన్ నేర్చుకుంటాం. ఎలా డబ్బులు తొందరగా అట్రాక్ట్ చేయొచ్చు. కేవలం జీతాల మీదే కాదు, కేవలం మనం చిన్నప్పుడు నేర్చుకున్న పాఠాల మీదే కాదు, మనకి డబ్బులు అనేవి సృష్టి ఎలా ఇస్తుంది అన్న దానిపైన ఈరోజు డే 3 మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకసారి మన చైల్డ్హుడ్కి వెళ్ళి ఆలోచించాలి. మన చైల్డ్హుడ్లో మనం ఏదన్నా ఎక్కువ ఖర్చు పెడితే కొన్నిసార్లు మనం వినుంటాం మాటలు, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా, నువ్వు కష్టపడితే తప్ప రూపాయి రాదు, కష్టపడిన డబ్బు విలువ నీకు ఇంకా తెలియట్లేదు, నువ్వు ఎంత తక్కువ చేసి ఎంత పోగేసుకుంటే అంత మంచిది, ఎందుకంటే ఫ్యూచర్ అనేది చాలా గడ్డు కాలం, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు. సో ఎప్పుడు పోగేసుకోవటంలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మన చైల్డ్హుడ్. ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక రకమైన వర్డ్ మనం వినే ఉంటాం. ఇది మన మైండ్లో చిన్నప్పటి నుంచి నాటుకుపోయిన లిమిటేషన్స్ అంటారు. లిమిటేషన్స్ అనేవి ఏం చేస్తాయంటే వాటిని మనం నమ్ముతూ ఉంటాం, నమ్మి వాటిని బలపరిచాం. మనం ఎదుగుతున్న కొద్దీ చిన్నప్పుడు నమ్మిన లిమిటేషన్స్ని ఎక్కువ నమ్ముతూ మనకు వచ్చే బిల్స్ అవనండి, మనకున్న డబ్బులు స్కేర్సిటీ అవనండి, ప్రతి ఒక్కదానికి ఒక నెగిటివ్ వైబ్ అటాచ్ చేసి మనం ఇంతకాలం జీవిస్తున్నాం. ఇది చాలా సర్వసాధారణంగా ప్రతి ఒక్కళ్ళు చేసే విషయమే. కానీ నిన్న మనం ఫస్ట్ టైం ఒక స్టెప్ తీసుకున్నాం. ఏంటంటే వెళ్ళిపోయే ప్రతి మనీ కూడా, కట్టే ప్రతి మనీ కూడా, రూపాయి అవనండి, ₹1,00,000 అవనండి, ఆ మనీ తిరిగి మనకు వస్తే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం అన్న ఒక సినాప్సిస్, చేంజ్ ఆఫ్ మైండ్ సెట్లో నిన్న మనం ఉండాలని డిసైడ్ అయ్యాం. అది ఒక రకమైన హ్యాపీ హార్మోన్ క్రియేట్ చేస్తుంది. ప్రకృతి చేసే పని చాలా సింపుల్ బాస్. మీరు కనుక ఈరోజు డబ్బులు లేవు అన్న బాధలో ఉంటే మీకు లేని సిచ్యువేషన్సే క్రియేట్ చేస్తుంది. ఎక్కడా కూడా మీకు హ్యాపీ మూమెంట్స్ రావు. నా దగ్గర డబ్బులు ఉన్నాయని మీ ఇంటర్నల్ మైండ్ సెట్లో మనం క్రియేట్ చేసుకున్న లిమిటేషన్స్ అన్నిటిని దాటి ముందుకెళ్ళి ఒకవేళ మీరు గనక హ్యాపీనెస్ మీ మైండ్ని నమ్మించగలిగితే గనక ఎంటైర్ వరల్డ్ అరౌండ్ యూ స్టార్ట్స్ చేంజింగ్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు తీసుకొచ్చి ఎవరన్నా ఒక ₹1,000 ఇస్తే మీరు ఆనందపడతారా లేదా? మీకు ఒక గ్రాటిట్యూడ్ ఉంటుందా లేదా? అదే ఇక్కడ టర్నింగ్ పాయింట్. ఈరోజు 3rd డే మనం వర్క్ చేస్తుంది చాలా మేజర్ ప్రిన్సిపల్లో. సింపుల్ అండ్ ఈజీ ప్రిన్సిపల్. జస్ట్ మనం చేయాల్సింది ఈ ప్రిన్సిపల్ నెక్స్ట్ 18 days అప్లై అవుతుంది. నిన్నటి ప్రిన్సిపల్ ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుందో ఈరోజు చేసే వర్క్ షీట్ కూడా నెక్స్ట్ 18 days మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి. సింపుల్. లిమిటెడ్ మైండ్ సెట్ నుంచి అన్లిమిటెడ్ మైండ్ సెట్కి వెళ్ళాలి. ఎలా? మన మైండ్ని మనం ఎలా మార్చుకోవాలి? చిన్నప్పటి నుంచి విన్న పాఠాలు, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు అన్న పాఠాలు, డబ్బులంటే భయం, డబ్బులు ఊరికే పెరగవు, డబ్బులు చెట్లకు కాయవు, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని విన్న తర్వాత ఉద్యోగం నుంచే డబ్బులు రావాలి అని భావించే ప్రతి ఒక్కళ్ళు కళలు కనకూడదు అని చెప్పి, మన స్థాయికి సరిపడా కళలే మనం కలాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎంత బీజాలు వేసి మన పెంచారో ఆ బీజాలను చెదరగొట్టడం ఎలా ఈరోజు? అది ఈరోజు 3rd డే కాన్సెప్ట్. ఈరోజు మనం చేస్తున్న పవర్ఫుల్ కాన్సెప్ట్ పేరే మనకున్న లిమిటేషన్స్ని అధిగమించటం. ఈ లిమిటేషన్స్ అన్నవి మన జీవితానికి అడ్డుకట్టలను ఉంచుంటున్నాయి. ఒకసారి చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పాఠాలని పక్కన పెట్టి ఈరోజు జస్ట్ పుట్ ఇట్ ఎవ్రీవేర్. మీరు ఫ్రిడ్జ్ దగ్గర ఎక్కువ వెళ్తారంటే ఫ్రిడ్జ్ మీద ఒక చిన్న నోట్ పెట్టండి, లేకపోతే మీ టాయిలెట్కి ఎక్కువ వెళ్తారంటే టాయిలెట్లో నోట్ పెట్టండి, లేకపోతే మీ వర్క్ స్టేషన్లో మీ కంప్యూటర్కి ఒక నోట్ అతికించుకోండి. ఈరోజు మీరు చేయాల్సిందల్లా డబ్బులు ఎంత ఈజీగా మీకు వస్తాయన్న ఒక ఫ్రీ లిమిటెడ్ ఎఫర్మేషన్స్ మీరు రాసుకోవాలి. చాలా సింపుల్. దీనికి చాలా సింపుల్. ఫస్ట్ ఎఫర్మేషన్ మీరు రాసుకోవచ్చు. దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఎఫర్మేషన్స్ అనేవి ఎలా రాసుకోవచ్చు అన్నది. నాకు వచ్చే మనీ కంటే వెళ్ళిపోయే మనీ చాలా ఎక్కువగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు భావిస్తారు. దీన్ని రివర్స్ చేద్దాం. ఈరోజు మనకి వెళ్ళిపోయే మనీ చాలా తక్కువ ఉంటుంది, వచ్చే మనీ చాలా ఎక్కువ ఉంటుంది, ఇన్కమ్ సోర్స్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెన్సర్ చాలా తక్కువ ఉంటుంది అని ఒక ఎఫర్మేషన్ రాసుకోండి. దీన్ని చూస్తానే ఉండండి. ఇలాగే మనీ అన్నది ఎక్కడ నాకు అడ్డుకట్ట కాదు, ఇట్ కీప్స్ ఫ్లోయింగ్ టు మీ ఎఫర్ట్లెస్లీ. నేను ఎఫర్ట్ పెట్టకుండానే డబ్బులు అనేది నా దగ్గరికి వస్తానే ఉంటుంది. పుల్డ్ యాజ్ అనదర్ ఎఫర్మేషన్. ఇది కాకుండా నేను మనీ మ్యాగ్నెట్. నమ్మండి ఈ వర్డ్ని. 10 సార్లు చూడండి ఈరోజు స్టిక్కర్ నతికిచ్చి. చేంజ్ విల్ స్టార్ట్. ప్లెంటీ ఆఫ్ మనీ ఈజ్ మై బర్త్ రైట్. అంటే ఇది నా జన్మ హక్కు.
విపరీతమైన డబ్బు నా చుట్టూ ఉంటాం, ఇది నా జన్మ హక్కు. రాయండి ఈ ఎఫర్మేషన్ని. మనీ స్టిక్స్ టు మీ, అంటే మనీ నన్ను వదిలిపెట్టి వెళ్ళదు. ఇది ఇంకొక ఎఫర్మేషన్. ఇలా మీకు నచ్చిన ఎఫర్మేషన్స్ లేకపోతే నేను చెప్పిన ఎఫర్మేషన్స్ ఇవన్నీ రాసుకుని ఒక 5 ఎఫర్మేషన్స్ పెట్టి స్టిక్ ఇట్ ఆన్ టు యువర్ వర్క్ టేబుల్. చూస్తూ ఉండండి, ఈరోజు చూస్తూనే ఉండండి. ఈరోజు మీ టాస్క్ అల్లా ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ స్టిక్డ్ ఎఫర్మేషన్ నోట్స్ని మీరు చదువుతూ ఉండాలి. ఇది చదివిన ప్రతిసారి మీలో ఒక పాజిటివ్ ఇన్కల్కేషన్ స్టార్ట్ అవుతుంది. డీలిమిటెడ్, ఇప్పుడు మనకు ఒక లిమిటెడ్ పీరియడ్లో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఒక 3 సిద్ధాంతాలన్నింటినీ చెరిపి రాయటం ఈరోజు చేస్తున్న ప్రయత్నం. ఇదంతా అయిన తర్వాత పీస్ఫుల్ మైండ్లో, మీరు డే టైంలో పీస్ఫుల్ మైండ్ ఉంటే ఒక్కసారి యూట్యూబ్కి వెళ్ళి మనీ ఎఫర్మేషన్స్ అని చెప్పి కొట్టండి, బొచ్చుడు వీడియోలు వస్తాయి. పీస్ఫుల్ మ్యూజిక్ ఉన్న వీడియో పెట్టుకుని వినండి. జస్ట్ ఇమర్స్ యువర్ సెల్ఫ్. ఒక కాఫీ, టీ బ్రేక్, ఎనీ టైం. కానీ మీరు పీస్ఫుల్గా ఉంటేనే వినండి, లేకపోతే వినకండి. చాలా రద్దీగా అనిపిస్తుంది లైఫ్ అప్పుడు. పీస్ఫుల్ మోడ్లో ఒకసారి వినండి, ఇవి చూస్తూ ఉండండి. అండ్ ఈ రోజు నుంచి పడుకునేటప్పుడు ప్రతిరోజు రాత్రి మీ పక్కన మొబైల్ ఫోన్ పెట్టుకుని హ్యాపీగా మనీ ఎఫర్మేషన్స్ వింటూ పడుకోండి. అంటే మీరు డే క్లోజ్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. దీన్ని బట్టి ఒక పాజిటివ్ షిఫ్ట్ ఆఫ్ మైండ్ సెట్లోకి వెళ్ళి నిద్రపోతున్నారు. అంటే మీ సబ్కాన్షియస్ మెమరీ దీన్ని ప్రాసెస్ చేస్తానే ఉంటుంది. మనం నమ్మించుకుంటే బాహ్య ప్రపంచం నమ్మడం మొదలు పెడుతుంది. అండ్ బాహ్య ప్రపంచంలో మనకి ప్రతి ఒక్కటి కదలటం మొదలు పెడుతుంది. ఇది యూనివర్సల్ లా. మనం ఎగ్జిబిట్ చేస్తుంది కాన్ఫిడెన్స్, పాజిటివిటీ. ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు మాత్రం మిస్ కాకుండా ప్రతిరోజు మనీ ఎఫర్మేషన్స్ విని ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళిపోండి. దట్ షుడ్ బి ద లాస్ట్ థింగ్ యూ డూ ఫర్ ద డే. హాయిగా ప్రశాంతంగా నిద్రపోండి. తెల్లవారుజామున దాని ఇంపాక్ట్ ఎంత డిఫరెంట్గా ఉంటుందో మీకు డే 2, డే 3 నుంచి అర్థమవుతుంది. జస్ట్ స్టిక్ విత్ మనీ ఎఫర్మేషన్స్. డబ్బులు అనేవి చాలా సునాయాసంగా వస్తాయి ఈ ప్రపంచంలో నాకు అని నమ్మి తీరే ఎఫర్మేషన్స్. ఈరోజు 5 ఎఫర్మేషన్స్ మీకు నచ్చినవి రాసుకోండి. ఎఫర్మేషన్స్ మీకు దొరకకపోతే యూ కెన్ సర్చ్ ఆన్లైన్. చాలా ఎఫర్మేషన్స్ ఉంటాయి, చాలా లీడ్స్ దొరుకుతాయి. మీకు నచ్చిన ఎఫర్మేషన్స్ మనీ గురించి హాయిగా రాసుకుని పెట్టుకుని చదవండి. నైట్కి ఖచ్చితంగా ఎఫర్మేషన్స్ వింటూ పడుకోండి. ఇక నుంచి రానున్న 18 రోజులు ఈ ఎఫర్మేషన్స్ నైట్ టైం వింటూనే పడుకోవాలి. ఇది మన డైలీ హ్యాబిట్. అలాంగ్ విత్ ఇట్ నిన్న చాప్టర్ కూడా ఈరోజు కంటిన్యూ చేస్తూ ఉండాలి. మనం ఎవ్రీ అవుట్ గోయింగ్ మనీ షుడ్ బి రివర్స్డ్. అది మనకు వచ్చిందని భావిస్తూ ఉండాలి. సింపుల్ థింగ్, చాలా సింపుల్ థింగ్. ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో మనం క్లిక్ అయిపోతే దాని పక్కన ఇంకో 0 యాడ్ చేసి ఫీల్ హ్యాపీ, ఫీల్ ద గ్రాటిట్యూడ్ టు నేచర్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ మనీ అని. రేపటి నుంచి అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ప్రెప్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. అతికించుకోండి, రాయండి మనీ ఎఫర్మేషన్స్. ఇట్ విల్ చేంజ్ యువర్ లైఫ్ లైక్ ఎనీథింగ్. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ దీనిపైన యూ నీడ్ టు మెన్షన్ ఇన్ మై కమెంట్స్. సో ఐల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ మోర్ ఈజీ వే. థ్యాంక్ యూ సో మచ్.